హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సంధ్యాస్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు. కొబ్బరి లడ్డూల కోసం 2 చెక్కల కొబ్బరిని తీసుకొని ఇలా నీట్గా తురుముకోవాలి. నేను తురుముకున్న కొబ్బరి అనేది ఒక కప్పు, పెద్ద కప్పు కొబ్బరి తురుము అయినది. దీనికి మనం హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటాము. హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ బెల్లాన్ని ముందుగా కరిగించుకుంటాము. ఈ బెల్లం కొంచెం కరగడానికి దీంట్లో ఒక 3 టేబుల్ స్పూను వాటర్ పొయ్యాలి. ఇలా వాటర్ పోసాక ఆ బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుంది. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక గడ్డలు లేకుండా చూసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒక స్పూన్తో తిప్పుకుంటూ పెట్టాలి. ఇలా గడ్డలు అనేది మొత్తం బెల్లం గడ్డలు మొత్తం కరిగిపోయిన తర్వాతకి దీంట్లో ఏమన్నా డస్టు, రాళ్ళు లాంటివి ఉంటే మనం వాటిని వడపోసుకోవాలి. ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాన్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరిని వేయించుకోవాలి. సేమ్ ఇదే కడాయిలో మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి 1 కప్ కొబ్బరిని తురుమును వేసి నెయ్యిలో కాసేపు వేయించుకోవాలి. ఇలా కొబ్బరి అనేది మొత్తం వేగిపోయిన తర్వాతకి కొబ్బరిని వేయించుకునేటప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేదా కొబ్బరి కదా త్వరగా అడిగంటుకుపోతుంది. మనం ఇందాక పక్కన పెట్టుకుందాం కదా బెల్లం వాటరు, ఆ వాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ మొత్తం కలిసేలాగా పైకి కిందకు తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆ బెల్లంలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ పీల్చుకునేంత వరకు మనం ఆ తురుమును తిప్పుతూనే ఉండాలి. ఇలా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కొబ్బరి, బెల్లం 2 ఉడికిపోతాయి. ఆ కొబ్బరి, బెల్లము మొత్తం కడాయికి అంటకుండా, స్టిక్ అవ్వకుండా ఒక దగ్గరికి వచ్చే వరకు మనం ఇలా గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఎన్నో చూపిస్తాను. థ్యాంక్ యూ. కొంచెం ఇలాచీని దంచి ఆ ఫ్లేవర్ని వేయాలి. అప్పటికప్పుడు దంచేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలాచీ బెల్లం తురుములో ఇలా వేసేయాలి. మొత్తాన్ని కదిపేసి తుడిపేసి అలా ఒకసారి చూడాలి, లడ్డూలాగా వస్తుందో లేదో చూసి, రాకపోతే మళ్ళీ కాసేపు గరిటె పెట్టి తిప్పాలి. ఒకసారి చెక్ చేసుకొని లడ్డూలాగా వస్తే తీసి కొంచెం ఆరనివ్వాలి. ఇలా ఆరిపోయిన తర్వాతకి మనం కొబ్బరి లడ్డూల్ని ఇలా కట్టాలి. ఇవి చాలా బాగుంటాయండి. మనం బయట పెట్టుకున్న పాడైపోవు. 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి. ఇలా కొబ్బరి లడ్డూలన్నీ చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దాంట్లో అవి ఆరిపోయాక ఒక కంటైనర్ బాక్స్లో వేసుకొని క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.